నా కాడి నుంచి అచ్చిపోయింది ధూళిపేటకి. మేము ఒకప్పుడు హైదరాబాద్ పోయి ధూళిపేట పోయి వాళ్ళ కాళ్ళ కాడ కూర్చొని రాత్రి పువ్వులు కాపలా కూర్చొని అడుక్కొని అయ్యా ఒక అచ్చిండయ్యా అని చెప్పి మేము తెచ్చుకునేటోళ్ళం. ఇప్పుడు నా కాడ అచ్చులు మా మోల్డ్కి తయారైతే మందే 20-25 లక్షలు పెట్టి మోల్డ్ తయారు చేసాం. మన అచ్చులే హైదరాబాద్కి వెళ్తున్నాయి. ఇప్పుడు మనచ్చే హైదరాబాద్ వెళ్తున్నాయి, మరి ధూళిపేటతో మనే ఎదుగుతున్నాయి. మనచ్చే హైదరాబాద్ వెళ్తున్నాయి, మరి ధూళిపేటతో మనే ఎదుగుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిట్ టాక్స్. ఇప్పుడు మనం ఉలవపాడు పక్కనున్న చాగలు గ్రామంలో వినాయకులు చూద్దామని వచ్చాం. ధూళిపేటలో వినాయకులు ఎంత ఫేమస్, ఇక్కడ చాగల్లో కూడా అంతే ఫేమస్. ఒకసారి చూసొద్దామా? ఫ్రెండ్స్, ఈ బొమ్మ ట్రెండింగ్ మోడల్, బాగా చాలా ట్రెండింగ్ నడుస్తుంది ఇప్పుడు. హైదరాబాద్లో ధూళిపేట కూడా సేమ్ మోడల్, సేమ్ ట్రెండింగ్లో నడుస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ధూళిపేటలో కూడా ఇదే మోడల్, కొంచెం డిఫరెన్స్గా ఉండొచ్చు. కొంచెం ఆ గోల్డ్ కోటింగ్ కూడా బాగుంది. కలర్ కూడా చాలా డీసెంట్ కలర్. ఇది హైట్ కూడా కనీసం ఒక ఎంత 10 ఇంకో బొమ్మ దగ్గరికి వెళ్దాం. ఈ వినాయకుడు అయితే నందివాహనం మీద వెనకాల రథం మీద కూర్చొని ఉన్నాడు. కలర్ మాటకు చాలా ఎక్సలెంట్ కలరు, చాలా అంటే చాలా బాగుంది. దీని హైట్ మినిమం ఒక 8 ఫీట్ దాకా ఉండొచ్చు. వాళ్ళు అడిగితే దీని ప్రైస్ 30,000 to 35,000 ఉండొచ్చు అంటున్నారు. ఈ మోడలు బాల వినాయకుడు మోడల్ ఫ్రెండ్స్. ఆ శివలింగానికి అభిషేకం చేసే మోడల్ ఇది. హైట్ కూడా ఒక 6 ఫీట్ ఉంటుంది. మండపాలు పెట్టుకునే దానికైతే చిన్నగా సెట్ అవుతుంది. ఇది తీసుకెళ్ళడానికి కూడా సింపుల్గా ఒక 4-5 అయితే మనం తీసుకెళ్ళడానికైనా ఊరేగింపులు కానీ వాటికి కానీ చాలా నీట్గా బాగుంటుంది. చూస్తున్నది బ్యాక్గ్రౌండ్లో కేదార్నాథ్ టెంపుల్ వచ్చి ముందు శివుడి రూపంలో ఉన్న వినాయకుడిని చూస్తున్నాము. దీని హైట్ వచ్చి యావరేజ్గా ఒక 6 to 7 ఫీట్ ఉండొచ్చు. దీని ప్రైస్ మేము వాళ్ళని అడిగితే 15,000 to 20,000 చెప్తున్నారు. మనం మాట్లాడుకునే దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు. మీది ఒకసారి మీ పేరేం పేరు ఇక్కడ? రావట్లేదే పేరా. ఇది ఇలా పెడితే ఇండికేషన్ పేరా అని డివైడ్ చేయమని అర్థం. ఓకే, సెకండ్ అండి. చాగుళ్ళు, ఉలవపాడు మండలం, చాగుళ్ళ గ్రామం. ఇక్కడ ఈ గణేష్ విగ్రహాలు 15-16 సంవత్సరాలు తయారు చేస్తున్నాడు ఆయన, మా అబ్బాయి. అవి పోయిన సంవత్సరం ఏంటంటే 450 బొమ్మ వేస్తే అంత కొద్దిగా అయిపోయినాయి. తెలియగా ఉండింది వ్యాపారం. ఈ సంవత్సరం చాలా డల్గా ఉంది. వేసిందే 270, ఇంకా 100 బొమ్మలు స్టాక్ ఉన్నాయి. మా పరిస్థితి కూడా హెచ్చరిక మాత్రం ఉంది. గిరాకులు రావట్లా, వచ్చినా తక్కువ అడుగుతున్నారు. అది ఎందుకంటే డల్ ఎందుకుంది? వినాయకులు తీసుకెళ్తున్నారు, పబ్లిక్ డబ్బు లేక. అందువలన వాళ్ళు కూడా ఎక్కడ తక్కువ చేసుకోవాలంటున్నారు. మనకు వర్కర్లు చేసే వాళ్ళకేమో 3,000 నుంచి 2,500, 1,500 దాకా రోజుకి కూలి. ఈ వర్క్ చేసే వాళ్ళకి రోజు 60-70 వరకు కూలి అవుతుంది. మనకి ఎన్ని వినాయకులు ఉంటాయి ఇక్కడ మొత్తం? ఇంకొక 60-70 ఉన్నాయండి. 60-70 వినాయకులు బుక్ అవ్వాలి. ఉండాలి. టోటల్ ఎన్ని వినాయకులు? 270. 270 వినాయకుల్లో 60-70 వినాయకులు బుక్ అవ్వాలి. అవి ఇంక ఈ వారం రోజుల్లో మనం కవర్ చేయాలి. అది మరి మీకు గిట్టుబాటు ఉందా? మరి ఆ భగవంతుడు సక్రంగా అయిపోతే రూపాయి మాకు మిగిలిపోతే కొద్దిగా ఇబ్బంది పడతాం. ఇది మేమేం చెప్తామంటే 68-70 చెప్తాం. అది కింది మిందు పడి అట్లా రకరకాలుగా అది కింది మిందు పడి అట్లా రకరకాలుగా. ఇలాంటి మోడల్ ధూళిపేటలో కూడా ఇలాంటి మోడలే ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. నా కాడి నుంచి అచ్చిపోయింది ధూళిపేటకి. మేము ఒకప్పుడు హైదరాబాద్ పోయి ధూళిపేట పోయి వాళ్ళ కాళ్ళ కాడ కూర్చొని రాత్రి పువ్వులు కాపలా కూర్చొని అడుక్కొని అయ్యా ఒక అచ్చిండయ్యా అని చెప్పి మేము తెచ్చుకునేటోళ్ళం. ఇప్పుడు నా కాడ అచ్చులు మా మోల్డ్కి తయారైతే మందే 20-25 లక్షలు పెట్టి మోల్డ్ తయారు చేసాం. మన అచ్చులే హైదరాబాద్కి వెళ్తున్నాయి. ఇప్పుడు అది ఇక్కడ ఉన్న ఇలాంటి అచ్చు హైదరాబాద్లో ఉంటారు. మన వచ్చే హైదరాబాద్ వెళ్తున్నాయి, మరి ధూళిపేటతో మనే తిరుగుతున్నాయి. ఇక్కడ వచ్చి హైదరాబాద్ వెళ్ళి తిరుగుతున్నాయి. చాగుల గ్రామం ఇక్కడే తయారు. మా సొంతూరు చిన్నపవని, ప్రకాశం జిల్లాలో అంటే ఇప్పుడు నెల్లూరు జిల్లా చిన్నపవని మా సొంతూరు. హైదరాబాద్లో కూడా ఉన్నాయా మీకు? ఇలా లేదు, ఇక్కడే ఓన్లీ చాగులే. 18 సంవత్సరాలు దాదాపు ఇక్కడ తయారు మొదలుపెట్టి 93-94లో రాళ్ళపాడు చెరువు దిగినప్పుడు నేను నెల్లూరులో తయారు మొదలుపెట్టిన కోవూరు సెంటర్లో, ఇనమూడి సెంటర్లో. అప్పటి నుంచి రన్నింగే. మీది ఇదే వృత్తి? ఇంకా మళ్ళీ మా వ్యవసాయం ఏముంది కానీ ఈ సీజన్లో ఈ పని చేసుకుంటాం.
ఇడప్పుడు సీజన్ లేనప్పుడు మళ్ళీ మళ్ళీ వ్యవసాయం మన పని చూసుకోవాలి. గలగల గలగల గజ్జల మోతల గణపతి రావయ్యా, మఠమఠమఠమ డప్పుల మోతల కదలి రావయ్యా, సామే గలగల గలగల గజ్జల మోతల గణపతి రావయ్యా, మఠమఠమఠమ డప్పుల మోతల కదలి రావయ్యా. విజయమునిచ్చే గణపయ్యా, సిరులను ఇచ్చే గణపయ్యా, సిద్ధి బుద్ధి గణపయ్యా, సంకటహరణ గణపయ్యా, గం గణపతి గం గణపతి గం గణపతి 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 గం గణపతి గం గణపతి 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 వినాయకం 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 నమామ్యహం. చాగోల్లో ఇంకో షెడ్కి వచ్చాం ఇప్పుడు. ఈ వినాయకుడు బ్యాక్గ్రౌండ్లో శివుడు తాండవం చేస్తున్నట్టు వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో వినాయకుడు అయితే చాలా నీట్గా చాలా బాగుంది. ఈ స్వామి ప్రైజ్ వచ్చేసి 35 నుంచి 40 ఆ మధ్య ఉండొచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్స్ చాలా బాగున్నాయండి. హైట్ ఒక 8 feet దాకా ఉండొచ్చు. ఇంకా బుక్ అవ్వలేదు, ఎవరైనా ఉంటే బుక్ చేసుకోండి. ఈ వినాయకుడు వచ్చేసి రథం మీద కూర్చొని పక్కనే కృష్ణ భగవానుడు ఉన్నాడు. కలర్ కూడా చాలా బాగుంది, యూనిక్గా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది ఈ మోడల్ అయితే. హైట్ వచ్చేసి ఒక 8 feet ఉండొచ్చు. కాస్ట్ కూడా నాకు తెలిసి 35 నుంచి 40 లోపే ఉండొచ్చు.